Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. Stockholm International Peace Research Institute, SIPRI, ఇయర్ బుక్ 2020ని రిలీజ్ చేసింది. ఇందులో వివిధ దేశాలకి సంబంధించి అణ్వాయుధ బలాలేంటో మెన్షన్ చేసింది. సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది స్వీడన్కి సంబంధించినటువంటిది. ఇదొక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఆయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ ఇట్లాంటి అంశాలకి సంబంధించి రీసెర్చ్ చేస్తుంది సిప్రి. సో ఈ సిప్రి రిపోర్ట్ ఇవాళ దాదాపు అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్లో, ఈనాడు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లా అన్ని న్యూస్ పేపర్స్లో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో ఈ రిపోర్ట్లో సిప్రి ఏం మెన్షన్ చేసింది ఒకసారి చూద్దాము. సిప్రి రిపోర్ట్ ప్రకారము 2019లో ఇండియా అణ్వాయుధ బలాన్ని పెంచుకుంది. సిప్రి రిపోర్ట్ ప్రకారము 2019లో ఇండియా అణ్వాయుధ బలాన్ని పెంచుకుంది. అట్లాగే చైనా కూడా అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంది లాస్ట్ ఇయర్. అయితే చైనా, పాకిస్తాన్తో పోల్చినప్పుడు భారత్లో అణ్వాయుధాల సంఖ్య తక్కువ అని ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. చైనా దగ్గర 320 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే పాక్ దగ్గర 160, ఇండియా దగ్గర 150 ఉన్నట్లు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. చైనాకి సంబంధించి ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటి అంటే, చైనా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి, అణ్వాయుధాలకి సంబంధించి విస్తరణతో పాటు ఆధునికీకరణ అంటే ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ పైన చైనా ఎక్కువగా ఫోకస్ చేసింది. నేల, సముద్రము నుంచి క్షిపణుల ద్వారా అంటే మిజైల్స్, అట్లాగే వాయు మార్గంలో యుద్ధ విమానాల ద్వారా ఈ న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించే విధంగా సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటుంది చైనా. ఈ రిపోర్ట్లో ఇంకొక కీ ఫైండింగ్ ఏంటి అంటే, 9 అణ్వాయుధ దేశాలైనటువంటి యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియాలలో కలిపి మొత్తం 13,400 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే ప్రపంచంలో 90% పైగా 90% ప్లస్ న్యూక్లియర్ వెపన్స్ అమెరికా అండ్ రష్యా దగ్గరే ఉన్నాయి. మరొక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటి అంటే, గతంతో పోల్చినప్పుడు 2019లో చూస్తే ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గింది. సో ఇలా అణ్వాయుధాల సంఖ్య, న్యూక్లియర్ వెపన్స్ సంఖ్య తగ్గడానికి కారణం ఏంటి అంటే, రష్యా అండ్ అమెరికా న్యూక్లియర్ వెపన్స్లో పాత వాటిలో కొన్నింటిని డిస్మాంటిల్ చేయడమే కారణము అని ఈ సిప్రి రిపోర్ట్ మెన్షన్ చేసింది. సో ఇది న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి సిప్రి రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ డీటెయిల్స్. అట్లాగే మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుండి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో సిప్రి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది సైనిక వ్యయము, మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి. సో ఆ రిపోర్ట్లో సిప్రి మెన్షన్ చేసింది ఏంటి అంటే, అత్యధికంగా సైనిక వ్యయం చేసే దేశాలలో భారత్ 3వ స్థానంలో ఉన్నట్టు మెన్షన్ చేసింది అప్పటి సిప్రి రిపోర్ట్. థ్యాంక్ యూ.